హాయ్! హలో వ్యూయర్స్. ఎంవ్యూస్‌కు స్వాగతం, సుస్వాగతం. సో, ఇవాళ కన్నడ 'బిగ్ బాస్' హౌస్‌లో ఏం జరిగింది అంటే, నిన్నటి 'బిగ్ బాస్' హౌస్‌లో జరిగినటువంటి రెస్టారెంట్ టాస్క్‌కు సంబంధించి సరిగ్గా స్వాప్ సెషన్ ఇవాళ జరుగుతుంది. అంటే నిన్న భవ్య టీమ్ వాళ్ళు సర్వీసర్స్‌గా ఉండి, చైత్ర టీమ్ వాళ్ళు గెస్ట్‌లుగా ఉన్నప్పుడు నిన్ననే అది స్వైప్ అయిపోతుంది. స్వైప్ అయిన తర్వాత చివరి నిమిషంలో స్వైప్ అయిపోయి ఎపిసోడ్ ఎండింగ్‌లోన మళ్ళీ చైత్ర టీమ్ వాళ్ళు సర్వీసింగ్‌కెళ్ళిపోతారు. భవ్య టీమ్ వాళ్ళు గెస్ట్‌లుగా వచ్చేస్తారు. కాకపోతే నిన్న మనం మాట్లాడుకున్నట్టు భవ్య గౌడ్ టీమ్ వాళ్ళు కాస్త క్రియేటివ్‌గా ఆలోచిద్దామనుకుని వాళ్ళు చాలా చక్కగా ఆలోచించి అంటే అసలు సర్వీసింగ్ టీమ్ వాళ్ళ వైపు వెళ్ళకుండా తమలో తామే కొట్లాడుకుంటున్నట్టు, తమలో తామే డిస్టర్బ్స్ క్రియేట్ చేసుకొని, ఆ డిస్టర్బ్ వల్ల ఏర్పడినటువంటి వాతావరణాన్ని చక్కదిద్దమంటూ ఆహ్, చైత్ర టీమ్ వాళ్ళని అడగడం. అది అక్కడ కాన్సెప్ట్. సో, ఇక్కడ రజిత్ అత్యద్భుతంగా రెచ్చిపోయారు. అంటే వాళ్ళ చైత్ర వాళ్ళ టీమ్‌లో మంజు ఎలాగైతే రెచ్చిపోయారో, ఇక్కడ రజిత్ కూడా రెచ్చిపోయాడనమాట. రెచ్చిపోయి ఇంకా విచిత్రంగా సైకోలాగా ప్రవర్తించడం, ఎలా పడితే అలా ఇచ్చేయడం. దీంతో పాటు ధనరాజ్ కూడా. ధనరాజ్ రోబో క్యారెక్టర్ ఏసాడు. ఆ రోబో క్యారెక్టర్ ఉన్నటువంటి ధనరాజు తను సైకోని తనకు డిస్టర్బెన్స్ వచ్చిందని బ్లాంకెట్స్ తీసి విసిరేయడము, బెడ్‌లు తీసి కింద పడేసేయడము. అలాగే రజిత్ ఎంత క్యారెక్టర్‌గా తాను నటించాలని ప్రయత్నిస్తున్నప్పటికి కూడా, చైత్ర వచ్చిన ప్రతిసారి కూడా ఉంది నీకు కథ. మీరిచ్చినప్పుడు మేము తీసుకోవడం కాదు. మేమిచ్చినప్పుడు మీరు తీసుకోవడం నేర్చుకోండి. ఉస్తువారీ చేయడం కాదు, సంచాలకులుగా చేయడం కాదు, ఆట ఆడడం నేర్చుకోండి అంటూ పదే పదే చైత్రను రెచ్చగొట్టడం మనం ఇవాళ చూసాం. అలాగే రాత్రిపూట అంటే చైత్ర వాళ్ళు నైట్ మాకది కావాలి, ఇది కావాలి అన్నప్పుడు రెస్టారెంట్ క్లోజ్ అయిపోయిందండి. ఇక్కడ ఇంకేం దొరకవండి అంటే, అలా కాదు మనం ఎప్పుడైతే కూడా అప్పుడు మీరు సర్వీస్ ఇవ్వాలని రూల్‌లో ఉంది కాబట్టి మీరు మాకు సర్వీస్ ఇచ్చి తీరాల్సిందే అని చైత్ర వాళ్ళు ఎలాగైతే భవ్య వాళ్ళను సతాయించారో, ఇన్ ది సేమ్ యాస్పెక్ట్ భవ్య టీమ్ వాళ్ళు కూడా రజిత్ ఇక్కడ మళ్ళీ రచిస్తాడు. రజిత్ ఏమంటాడంటే, ఇప్పుడు ఉదయం అంతా వాళ్ళు తిరిగి చాలా టైర్డ్ అయిపోయారు. సో, లెట్ దెమ్ స్లీప్. వాళ్ళకి బాగా పడుకున్నారు అనుకున్న క్షణంలోన మనం ఏం చేద్దామంటే గౌతమిని, హనుమంతుడు వీళ్ళిద్దరిని లేపి ఆట ఆడడం మొదలుపెడదాం. తర్వాత కథ తర్వాత ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. సో, ఇక్కడ గౌతమి మేనేజర్. అక్కడ మోక్షిత, త్రివిక్రమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తే, ఇక్కడ గౌతమి మేనేజర్‌గా వ్యవహరించింది. ఆ తర్వాత రిసెప్షనిస్ట్‌గా చైత్ర వ్యవహరించింది. ఆ తర్వాత సర్వీస్ చేసేవాళ్ళగా మంజు సర్వీస్ చేశారు. ఆ తర్వాత మన ఐశ్వర్య చెఫ్‌గా వ్యవహరించిందనమాట. సో, ఇక్కడ కూడా వాళ్ళకు అడుగడుగున ఇబ్బంది కల్పించాలి అని వాళ్ళు అనుకోవడంతో, ఇది ఒక పర్సనల్ అజెండాగా మారిపోయింది గానీ, నాకెందుకో టాస్క్‌లా అనిపించలేదు. టాస్క్‌లోనూ వాళ్ళొక క్యారెక్టర్స్‌గా ఉండి, క్యారెక్టర్స్ యాక్టింగ్ ద్వారా అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని ఉంటే, అక్కడ రజితే కనిపిస్తాడు, త్రివిక్రమే కనిపిస్తాడు, ఆ తర్వాత మోక్షితనే కనిపిస్తుంది, భవ్యనే కనిపిస్తుంది, ధనరాజే కనిపిస్తాడు. ఇదే విషయం, ఇదే విషయం టాస్క్ పూర్తయ్యాక త్రివిక్రమ్ భవ్యతో అంటాడు. ఎక్కడో మనమందరం కలిసి ఈ టాస్క్‌ను సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదేమో అనిపిస్తుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మనం పర్సనల్‌గా తీసేసుకున్నాం. పర్సనల్‌గా తీసుకున్నప్పుడు నాకు మొత్తం ఈ టాస్క్ ఎట్లా అనిపించిందంటే, నిన్న వాళ్ళు చేసిన యాక్షన్‌కు మన రియాక్షన్‌లా అనిపించింది గానీ, మన నావెల్టీ అంటూ కొత్తగా నాకేమి కనిపించలేదు అని అంటాడు. అది 100% కరెక్ట్. చూసిన ప్రతి ఒక్కరికి కూడా అనిపించేది ఏంటంటే, ఇదేదో రివెంజ్ డ్రామాలాగా ఉంది. ఇది ఆహ్ ఏదో టాస్క్ లాగా అయితే మాకు అనిపించలేదు. సరే, హోటల్ టాస్క్ అన్నప్పుడు ఇలాగే ఉంటుంది. పోయిన ఎపిసోడ్‌లోన రాక్షసులు, తర్వాత ఆహ్, గంధర్వులు అనేటువంటి టాస్క్ పెట్టినప్పుడు కూడా ఇలాగే చేశారు. అది ఇంకా వైల్డ్‌గా ఉండింది. ఇందులో వైల్డ్ అంతగా లేదు గానీ, రజిత్ అనేటువంటి క్యారెక్టర్, రజిత్ తను వేసినటువంటి క్యారెక్టర్‌లో నుంచి చాలా సార్లు బయటకి రావడం మనం చూస్తాం. సో, ఈ టాస్క్ తర్వాత ముగిసిపోతుందనమాట. ముగిసిన తర్వాత ఏంటి? ఇప్పుడు భవ్య టీమ్ వాళ్ళు, అవతల టీమ్ వాళ్ళకు ఎవరికి సర్వీస్ ఇచ్చిన వాళ్ళ టీమ్ వాళ్ళను ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ, ఎవరికి ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి అనేటువంటిది ఇవ్వాలి. స్టార్ రేటింగ్స్ ఇవ్వాలి. ఈ స్టార్ రేటింగ్స్ ఏంటంటే 0-10 వరకు ఉంటుంది. ఒక్కొక్కరు 0 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు. అంటే ఏమి ఇవ్వకుండాను ఇవ్వచ్చు. మాక్సిమం 2 పాయింట్లు ఇవ్వాలి.
అని రూల్ పెడతారు. అక్కడ అందరూ కూడా అంటే చాలా మటుకు త్రివిక్రమ్ కావచ్చు, తర్వాత రజిత్ కావచ్చు, వీళ్ళు మెచ్చుకునేది ఎవరిని అంటే మంజుని మెచ్చుకుంటారు. ఈవెన్ మోక్షిత కూడా మంజుని మెచ్చుకుంటారు. మంజు నిన్నటి క్యారెక్టర్‌కు కంప్లీట్ రివర్స్‌లో కనిపించారు. నిన్న ఆయన తన క్యారెక్టర్‌లో ఎలా జీవించారో గెస్ట్‌గా, ఇవాళ సర్వీస్ ఇచ్చే వ్యక్తిగా అంతే హంబుల్‌గా, అంతే సబ్మిసివ్‌గా, అసలు ఏమీ మాట్లాడకుండా కేవలం తన పని తాను చేసేటువంటి వ్యక్తిగా ఇక్కడ అద్భుతంగా కనిపించారు అని అతనికి అందరూ మార్క్స్ ఇస్తారు. గౌతమిని ఎక్కడో మీరు ఫెయిల్ అయిపోయారు అని చెప్తారనమాట. ఎందుకంటే మీరు మేనేజర్‌గా వ్యవహరించడానికి ప్రయత్నించారు నిజమే. కానీ ప్రతి ఒక్క దానికి కూడా మీరు సారీ చెప్పడం, అలా కాదండి, ఇలా కాదండి అని చెప్పడం, ఏది కూడా సరిగ్గా నిభాయించలేకపోయారు. ఆ తర్వాత ఐషు గురించి భవ్య చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్న రైవల్ గురించి మనం చెప్పుకోవాలి. ఏంటంటే ఐషుకు, భవ్యకు మొదటి ఎపిసోడ్ నుంచి వాళ్ళు పడట్లేదు. సో, ఇక్కడ నిన్న ఐషు ఏం చెప్పింది భవ్య గురించంటే, చెఫ్ అంటే 5 స్టార్ హోటల్‌లో చెఫ్ రోల్ ఎలా ఉంటుంది? కేవలం వంటింటికే పరిమితమై ఉండదు. వాళ్ళు సర్వీసర్స్‌తోన, సర్వీస్ ఇచ్చేటువంటి కస్టమర్‌లతోన కాంటాక్ట్‌లో ఉండాలి. వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళ టేస్టులేంటి, వాళ్ళ అభిరుచులేంటి, వాళ్ళ రుచులేంటి తెలుసుకొని, వాళ్ళు చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ తదనుగుణంగా డిషెస్ తయారు చేసిస్తూ ఉండాలి. కానీ నాకు భవ్య వంటింటి నుంచి బయట ఎక్కడా కనిపించలేదు అని ఐశ్వర్య అనింది. సేమ్ ఇవాళ అదే పాయింట్‌ను భవ్య ఐశ్వర్యకి చెప్తుంది. ఏమని? ఈ చెఫ్ అంటే చెప్పడం సులువు, చేయడం కష్టం అని ఐశ్వర్య నిరూపించింది. తాను చెఫ్‌గా అక్కడ ఉందే తప్ప ఇక్కడ అసలు బయటకు రాలేదు. పైగా నిన్న మాతో ఏమనింది? ఐస్ క్రీమ్ ఇచ్చేటప్పుడు ప్లాస్టిక్ కప్‌లో అలా ఇచ్చేశారు. దానికి అసలు డెకరేట్ చేసి ఇవ్వాల్సి ఉండేది. 5 స్టార్ హోటల్ అంటే వీళ్ళకి తెలియదు అని. ఈరోజు వాళ్ళు కూడా అదే తప్పు చేశారు. కాబట్టి నేను ఆమెకి ఏ పాయింట్స్ ఇవ్వదలుచుకోలేదు అని చెబుతుందనమాట. సో, ఇక్కడ కూడా స్టార్స్ ఇవ్వడంలో కూడా పర్సనల్ గ్రెడ్జెసే కనిపిస్తాయి. అంటే నువ్వు ఇది చేసావు కాబట్టి నేను ఇది చేశాను. టాస్కులు కూడా ఏంటి, సర్వీస్‌లో ఉన్నవాళ్ళేంటి, గెస్ట్‌లో ఉన్నవాళ్ళేంటి, మేము సర్వీస్‌గా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఈ పాయింట్ల పైన సతాయించారు కాబట్టి మేము ఈ పాయింట్ల పైన మిమ్మల్ని సతాయిస్తాము అన్నట్టుగానే ఉంది గానీ, ఇన్నోవేటివ్ అంటూ కొత్తగా ఏమీ కనిపించలేదండి. కొ కొద్దిసేపు చూస్తుంటే నాకెందుకో బోర్ అని కూడా అనిపించింది. ఏమి టాస్క్ ఇలా జరుగుతోంది. రజిత్ ఏంటో ఉత్తుత్తినే కేకలేసేస్తుంటాడు. ఉన్నవన్నీ కింద పడేస్తూ ఉంటాడు. అది అనాయింగ్‌గా అనిపిస్తుంది కానీ యాక్షన్‌లా అనిపించదు. అంటే ఒక ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నటువంటి యాక్ట్ లాగా కనిపించదు. ఏదో కావాల్సిగా చేస్తుంటాడు. వాడిని సతాయించాలి కాబట్టి నేను చేయాలి అన్నట్టుగా ఉంటుంది. పైగా తను అదే మాట చేతిలో కనిపించినప్పుడు ఎలా అంటుండడంతో ఆ వ్యవహారం బయట పడిపోతుందనకు. చేతిలో కనిపించినప్పుడు ఏమంటున్నాడు? చూసావా? అప్పుడు చేసావు కదా నువ్వు. మేము తీసుకున్నాం కదా! ఇప్పుడు మేము చేస్తాం. నువ్వు తీసుకో అన్నట్టుగా మాట్లాడడం. అన్నట్టుగా ఏంటి? అదే మాట మాట్లాడడం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ క్యారెక్టర్ అక్కడ ఎస్టాబ్లిష్ కాదు. గెస్ట్ క్యారెక్టర్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ కాదు. నిన్నేమో మనం అనుకున్నాం. కాస్త క్రియేటివ్‌గా వీళ్ళేదో ఆలోచిస్తున్నారు. వాళ్ళు ర్యాండమ్‌గా చేశారు మంజు టీమ్ వాళ్ళు. రజిత్ టీమ్ వాళ్ళు కాస్త క్రియేటివ్‌గా చేస్తారేమో అనుకుంటే, వాళ్ళు కూడా పెద్దగా ఏమి చేసినట్టు నాకు కనిపించలేదు. ఈ టాస్క్ మొత్తం ఒక లైన్‌లో చెప్పాలి అంటే, త్రివిక్రమే చెప్పినట్టు ఇది కేవలం ఒకరిపైన ఒకరు ఏదో కక్ష సాధింపు చర్యలుగా చేసుకున్నట్టుగా ఉంది. కానీ ఎవరు కూడా టాస్క్‌లా ఆడలేదు. కాబట్టి ఈ 'బిగ్ బాస్' రెస్టారెంట్ టాస్క్ ఒక రకంగా అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఒకరిపైన ఒకరు అంటే ఆల్రెడీ ఫిక్స్‌డ్‌గా వాళ్ళలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి. వాళ్ళు ఈ విధంగా మాపై కక్ష సాధించారు కాబట్టి తిరిగి మనం ఇలా రిటార్ట్ ఇవ్వాలి అన్న దిశగానే సాగింది కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ అసలు ముఖ్యంగా చెప్పాలంటే గైడ్‌లైన్స్‌లో ఇచ్చిందేంటి? మీ వ్యక్తిత్వాన్ని, మీ నైజాన్ని మీరు వదులుకోకూడదు. పైగా మీ క్యారెక్టర్ నుంచి మీరు బయటికి రాకూడదు. వాళ్ళ నైజాన్ని వాళ్ళు వదిలేసుకున్నారు. క్యారెక్టర్ నుంచి కూడా బయటకొచ్చేసారు. కాబట్టి ఈ టాస్క్ పెద్దగా రంజింప చేయలేదనే మనం చెప్పాలి. ఇక నామినేషన్ తీసుకుంటే, అంటే నామినేషన్ ప్రారంభమైంది. 'బీబీ అడ్డా' అని ఒక యాంబియన్స్ క్రియేట్ చేశారు. అక్కడంతా కూడా షుగర్ గ్లాసెస్ సీసాలు పెట్టారు. అంటే ఆ షుగర్ పాకంతో, చక్కెర పాకంతో చేసినటువంటి సీసాలు. వాటిని నెత్తిపైన కొట్టి కారణాలు చెప్తూ మీరు నామినేట్ చేయాలి అనేటువంటిది టాస్క్. కాకపోతే ఇది ఇలా కొట్టడం వల్ల పెద్దగా దెబ్బలు తగలవు.
ఎందుకంటే చక్కెర పాకంతో చేసింది. నిజమైన గ్లాసు వాడలేదు కాబట్టి. ఇదే విషయాన్ని కింద వాళ్ళు టైటిల్‌గా వేస్తూనే ఉంటారు. ఈ టాస్క్ ప్రారంభం కాకముందు కూడా 'బిగ్ బాస్' వాయిస్ ద్వారా చెబుతారనమాట. ఇది డేంజర్ కాదు అని. సో, ఇక ఫస్ట్ కెప్టెన్ భవ్య నేరుగా నామినేషన్ చేయొచ్చు అన్నప్పుడు, నేరుగా ఆమె నామినేట్ చేసేది ఒకే ఒక క్యాండిడేట్‌ని. అది ఎవరంటే ఐషుని. ఈ విషయం మనకందరికీ తెలుసు. ఐషు ఆమె సరిగ్గా వ్యవహరించట్లేదు, సరిగ్గా ఆడలేదు, బిగ్ బాస్ టాస్క్‌ను సరిగ్గా చేయలేదు అని చెప్పి ఆమె నామినేట్ చేసేస్తుందనమాట. నెక్స్ట్ ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా నామినేట్ చేసే సమయంలోన మోక్షిత హనుమంతు, ఆ తర్వాత మంజు వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. హనుమంతుని నామినేట్ చేసేది ఎందుకు అంటే, మీరు సరిగ్గా ఆడట్లేదు. మీరు ఆటను సరిగ్గా ఆడలేదు. మీరు డల్ అయిపోయారు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తాను అంటే, సరే అక్క మీరు చెప్పింది మీరిలా చెప్పారు కాబట్టి మీ ఇష్టం. మీరు కొట్టండి అని చెప్పేస్తుంది. నెక్స్ట్ వచ్చి మంజు. మంజు విషయంగా చాలా పెద్ద చర్చనే జరుగుతుంది. ఎందుకంటే మీరు మీలా ఉండట్లేదు. మీరు హౌస్‌లో కనిపించట్లేదు అని ఒక అలిగేషన్ చేసినప్పుడు నేనేం కనిపించట్లేదు. నేను కనిపించడం అంటే ఏం చేయాలి? మీ దగ్గర జోక్ చేయాలా? లేకపోతే మిమ్మల్ని రంజింప చేయాలా? లేదా మీ దగ్గర నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని నేను మీకు చెప్పాలంటే లేదు. మీరు 'మహారాజా' టాస్క్ అప్పుడు కనిపించినటువంటి మంజు అయితే కాదు. మీరు అలా లేదు అని చెప్పినప్పుడు రేపటి నుంచి మీరు నాకు ట్యూషన్ చెప్పండి అనడం. ఇద్దరికి మాట మాట పెద్దగా మాట్లాడడం. చివరికి అంతా అయిపోయిన తర్వాత ఆమె నెత్తిపైన సీసాతో కొట్టేస్తుంది. సో, అక్కడ అది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఆహ్, గౌతమి. గౌతమి ఎవరిని తీసుకుంటుందంటే ఆహ్, చైత్రను తీసుకుంటుంది. నెక్స్ట్ మోక్షితను తీసుకుంటుంది. చైత్రను తీసుకున్నప్పుడు ఆమె చెప్పేదేంటంటే, డ్రెస్ చేంజింగ్ రూమ్‌లోన మనం అసలు మాట్లాడుకోకూడదు. అలా చెప్పినా కూడా మీరు మాట్లాడారు. నాతో కూడా మాట్లాడడానికి వచ్చారు. నేను మిమ్మల్ని అవాయిడ్ చేశాను. మీరు చేయకూడదు అన్న పని కూడా మీరు చేశారు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెబుతుంది. చైత్రకి ఏం చెప్తుందంటే మీరు సెలెక్టివ్‌గా ఉంటున్నారు. అంటే ఏంటి? ఇలా ఉంది. మీరు ఇలా చేశారు, మీరు ఇలా చేశారని ఒక సెలెక్టివ్ ఆలోచనలతోనే మీరు ముందుకెళ్తున్నారు. పైగా ఫ్రెండ్‌షిప్ మీరు నిభాయించుకోలేదు అని చెప్పారు. నేను యాక్చువల్‌గా ఫ్రెండ్‌షిప్ నిభాయించుకున్నాను. మీరే నన్ను నిభాయించుకోలేదు అని ఎదురుగా ఇస్తుంది. అంటే ఇది ఫ్రెండ్‌షిప్ నిభాయించుకోలేదు అన్న డైలాగ్ ఎప్పుడొస్తుంది? లాస్ట్ టైమ్ నామినేట్ చేసేటప్పుడు ఆ నామినేషన్ చేసి స్విమ్మింగ్ పూల్‌లో తొయ్యాలి అన్నప్పుడు ఆమె ఈ మాట చెప్తుంది. లేదు నేను ఆ విధంగానే చేస్తున్నానని చెప్పేస్తుందనమాట. సో, అలాగా. అలాగే హనుమంతు ఏం చేస్తాడు? మోక్షిత, ఆ తర్వాత చైత్ర. మోక్షితకి ఏమంటారు? మేనేజర్‌గా నువ్వు సరిగ్గా వ్యవహరించలేదు. యెస్, 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 యెస్ అది సారీ, సారీ అని చెప్తూ వెళ్ళావే గానీ, అసలైన విషయం నువ్వేది చేయలేదు అని చెప్పేస్తారు. సరిగ్గా నిభాయించుకోలేదు అని. అలాగే చైత్రకి ఏం చెప్తారంటే, నువ్వు యాక్టివ్‌గా లేదు అని ఒక విషయం చెప్తారు. ఆ తర్వాత మంజు, ధనరాజ్, మళ్ళీ త్రివిక్రమ్. ధనరాజుకి ఏ విషయం చెప్తాడు? అప్పట్లోనే జిలేబీ అంటే అప్పట్లో భవ్య తన జిలేబీ ఎవరో తినేశారు అని ఆమె చాలా కోపమైపోతుంది. ఆ టాపిక్‌ని తీసుకొచ్చి మళ్ళీ ధనరాజును నువ్విలా చేసి ఉండకూడదు అని నామినేట్ చేసేస్తాడు. అలాగే త్రివిక్రమ్ కూడా. త్రివిక్రమ్ ఏంటంటే నువ్వు సరిగ్గా వివరించలేదు. ఆ తర్వాత మేనేజర్‌గా కూడా నువ్వు సరిగ్గా వివరించలేదు. పైగా చాలా సందర్భంలో మేము ఏ వద్ద అడిగినా కూడా అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అన్నావు గానీ సరిగ్గా మీరు చెప్పలేకపోయారు అనేటువంటి ఒక కారణం. ఆ తర్వాత 'మహారాజా' టాస్క్‌లో ఉన్నప్పుడు మీరు సరిగ్గా వ్యవహరించలేదు అన్న విషయాన్ని చెప్తారనమాట. అలాగే చైత్ర, ధనరాజ్, గౌతమి వీళ్ళిద్దరిని తీసుకొని నామినేట్ చేస్తుంది. అలాగే రజిత్ ఎవరినంటే ఆహ్, చైత్ర ప్లస్ గౌతమి వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తారు. చైత్రను చాలా సివియర్‌గా అలిగేషన్ చేస్తూ అసలు నువ్వెందుకున్నావు తనని నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు కదా! అన్నప్పుడు ఎంత పక్కాగా పంచిస్తుందంటే చైత్ర ఛ్! ఛ్! అనేస్తుంది. అంటే ఏంటి? నేను విన్నాను, వదిలేసాను. నాకేం ఫరక్ పడలేదు అన్నట్టుగా ఫేస్ పెట్టేస్తుంది. అది చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్ ఫ్రమ్ చైత్ర. నెత్తిపైన కొట్టినప్పుడు కూడా ఇలా తుడిచేసుకొని కేర్‌లెస్‌గా వెళ్ళిపోతుందనమాట. సో, రజిత్‌కు అంతకు మించిన రిటార్డ్ ఇంకేం అక్కర్లేదు. రజిత్‌కి సరైన జోడి ఎవరంటే చైత్రనే అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి త్రివిక్రమ్. త్రివిక్రమ్‌ని కూడా చైత్ర తర్వాత గౌతమ్. గౌతమ్‌ని పిలిచి అంటాడు. మీరు
సరిగ్గా ఆడట్లేదు. మీరు కెప్టెన్ రండి. మీరు సరిగ్గా మీరు ఆడట్లేదు. మీరు ఫేస్ కవర్ చేసుకుంటున్నారు. అలాగ ఇలాగా మీరు ఆహ్, యాక్చువల్‌గా ఈ టాస్క్‌లోన సరిగ్గా ఆడంది ఇద్దరే అని నేను మొదటి నుంచి కూడా అనుకున్నాను. ఒకటి రజిత్, రెండవది గౌతమి అని చెప్పి ఆమె కారణాలు. మీరు ఏదో నవ్వు పురుముకుంటున్నారు గానీ, సరిగ్గా మీరు మేనేజర్‌గా వ్యవహరించలేకపోయారని చెప్తారు. ఆ విధంగా నామినేట్ చేసేస్తారు. ఆ తర్వాత త్రివిక్రమ్ హనుమంతుని సరిగ్గా నువ్వు చేయలేదు నాయనా. నువ్వు వ్యవహరించాల్సి ఉంటుంది. జోష్ లేదు నీ దగ్గర అంటే, జోష్ నా దగ్గర లేదు. అందరి దగ్గర కూడా లేదు కదా! 90 రోజులు దగ్గర పడుతున్నప్పుడు ఎవరిలో మాత్రం జోష్ ఉంటుంది అంటే, అప్పుడు త్రివిక్రమ్ చెప్తున్నాడు. అలా కాదు నువ్వు చేయాల్సింది. జోష్ లేదు అన్నప్పుడు నేను నీ జేబులో రూ. 10 లేదు అన్నప్పుడు, అందరి దగ్గర డబ్బు లేదు కాబట్టి నా దగ్గర డబ్బు లేదంటే అదెలా కుదురుతుంది? నీ దగ్గర డబ్బు లేదు అన్నదానికి నువ్వు కారణాలు చెప్పాలి. అంటే జోష్ నా దగ్గర ఉందను, లేదా నేను సరిగ్గా వివరించానను, ఆ రోజు అలా చేశాను, ఈరోజు అలా చేశాను. నా జోష్ నీకు కనిపించలేదా అని చెప్పాలి గానీ, అందరి దగ్గర లేదు కాబట్టి నా దగ్గర లేదంటే అది కారణం ఎట్లా అవుతుందని చెప్పి నామినేట్ చేసేస్తారనమాట. సో, అలాగే 'ధనరాజు' కూడా మంజును, చైత్రను నామినేట్ చేస్తారనమాట. సో, ఈ విధంగా టోటల్‌గా కారణాలు చెప్తూ నామినేట్ చేస్తారు. ఈ ఇవాళ నామినేట్ అయిన వాళ్ళెవరంటే చైత్ర, ఐశ్వర్య, త్రివిక్రమ్, మంజు, గౌతమి, ధనరాజ్, హనుమంతు, మోక్షిత. సో, ఈ 8 మంది ఈసారి నామినేట్ చూద్దాం ఈ 8 మందిలోన ఎవరు మిగులుతారు? ఎవరు బయటికి వెళతారు? అసలు ఈసారైనా ఓటింగ్ లైన్‌లు ఓపెన్ అవుతాయా? వీళ్ళు ఓట్లు వేస్తారా? ప్రజల చేత ఓట్లు వేయిస్తారా? ఒకరైనా ఈసారి నిజంగా బయటికి పంపిస్తారా? లేదా మళ్ళీ అదే ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పి మళ్ళీ లోపలికి పంపిస్తారా? చూడాలి. నాకు తెలిసి ఈసారి ఓటింగ్ లైన్‌లు ఓపెన్ అయిపోతాయి. ఓట్లు పడిపోతాయి. ఖచ్చితంగా ఎవరో ఒకరు బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళాల్సి వస్తే ఎవరు వెళ్తారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి రివ్యూ. రేపటి ఎపిసోడ్ గురించి మరోసారి నేను మీ దగ్గర ఫుల్ ఫీచర్‌గా రివ్యూ చేస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. మీ రావత్ గమ్మత్ సుదన్ సైనింగ్ ఆఫ్.